పరిశుద్ధ లేఖనము నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, Gospel according to St. Matthew chapter 16. Let us read from 13 to 20. ఎవరైనా చదివి సహాయం చేయండి. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యుల్ని పిలిచి ఒక రోజున ఇలా అడిగాడు, అయ్యా మరి లోకమంతా నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మరి ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో మనకు తెలియదు. ఆమె ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఈ 12 మంది అడిగితే 12 మంది వారు అనుకున్నదంతా ఫీడ్బ్యాక్ తీసుకుని ఏం చెప్పారంటే, అందరూ ఎవరు రక్షకుడు అనుకుంటలేదయ్యా, ఎవరు దేవుడు అనుకుంటలేదు. ఒక ఆయనేమో మోషే అనుకుంటున్నాడు, ఒక ఆయనేమో ఏలియా అనుకుంటున్నాడు, ఒక ఆయనేమో ఇర్మియా అనుకుంటున్నాడు, ఇంకొక ఆయనేమో ప్రవక్త అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన యోనా అనుకుంటున్నాడు. ఎందుకంటే యోనా 3 రోజులు అంటే అందరూ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు అనుకుంటున్నారు అని చెప్పాడనమాట. సో అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సర్లే వాళ్ళు అలా అనుకుంటే అనుకున్నారు, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, మరి ఏదన్నా ముందుగా పరిగెత్తుకుని లేచేవాడు, మనం అంటాం దుడుకు పేదరు అంటాం కదండి. ఆయన పాపం ఏదన్నా ఫస్ట్ అనమాట, ఫస్ట్ లేచాడు. అంతకన్నా ముందుగా ఫస్ట్ లేడీస్ అంట. సో దానికన్నా ముందుగా నేను మర్చిపోయాను. ఈరోజు ఉమెన్స్ డే. ఆమెన్. సో ఆల్ ద ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. రైట్. సో గాడ్ బ్లెస్ యూ. మరి అది నాకు 3వ సర్వీస్కి తెలిసింది ఉమెన్స్ డే అని. ఫస్ట్ సర్వీస్ నుంచి సిస్టర్స్ అమ్మగారు అన్నారు, ఈరోజు ఉమెన్స్ డే అమ్మగారు వాక్యం చెప్తారనుకుంటారు అన్నారట. కానీ ఇప్పుడు నెక్స్ట్ సండే బ్రదర్స్ డే అయినప్పుడు మీరు చెప్తారు, మెన్స్ డే అయినప్పుడు మీరు చెప్తారు. కానీ ఓకే, నిజంగా స్త్రీ పాత్ర, తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. మరి గత 45 రోజులు అమ్మగారు లేరు, అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు ఉమెన్ పాత్ర ఎంతో తెలిసింది. ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా పిల్లలు అమ్మగారు ఉన్నప్పుడు తాగారు బోర్నవిటా, మరలా 45 రోజులు తాగారు. నేను కల్పిస్తానంటే నీ కలుపుడు టేస్ట్ ఉండదన్నారు. పాలు ఎక్కువ వేస్తానంటే ఆ టేస్టే రావాలంటారు. ఆ టేస్టే రావాలంటే అది నా వల్ల కాదు. ఒక అద్భుతం జరిగింది ఏంటంటే, ఆ 45 రోజుల్లో బోర్నవిటా మిగిలింది మనకి, దేవుడికి. అమ్మగారు అనుకుంది పిల్లలు ఎంత చిక్కిపోయారో అనుకుంది. కానీ మేము ఎక్కడ చిక్కాలి?
ఆ బ్రేక్లోనే మేము చాలా వెయిట్ విషయం ఏంటంటే అమ్మగారు అంటే ఒకటే కర్రీ, అమ్మగారు లేకపోతే ఆ విశ్వాసులందరూ కూరలు అట్టుకొచ్చేవారు అనమాట. సో ఆ రకరకాల కర్రీస్కి దేవుడి కృపను బట్టి వెయిట్ ఎక్కువైపోయింది. హల్లెలూయా, రైట్. సో ఉమెన్స్ డే, గాడ్ బ్లెస్ యూ. సో మీ పాత్ర మీ ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్. ఆమేన్. సో యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్. నిజంగా పాపం పొద్దున్న లేచినప్పటి నుండి వాళ్ళకి ఎంత చాకిరీ ఉంటుందంటే, నాకు తెలుసు. చిన్నపిల్లలు, మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను దుప్పటి కప్పుకొని పడుకుని చూసేవాడిని. ఈ బ్రదర్స్ అందరు దొంగలు. హల్లెలూయా. ఆ దుప్పటి కప్పుకుని అలా చూసి అమ్మగా లగనరా 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 అని వాళ్ళు వెళ్ళిపోయి లేచేవాడిని, వాళ్ళు వెళ్ళాక నేను లేచేవాడిని. ఆ పిల్లలు అయిపోయాక నా పని చేసేది. హల్లెలూయా. సో నిజంగా మీ పాత్ర చాలా బ్లెస్సింగ్. ఆమేన్. సో నిజంగా అప్పుడప్పుడు ఆలోచించుకుంటే మా పిల్లలకి ఎప్పుడు నేను అన్నం పెట్టడం కానీ, అసలు నేను అన్నం తినడమే కష్టం, మరి అడిగి పెట్టాలంటే ఎప్పుడు తినిపించేది ఇలాంటి చేయలేదు. ఎలా పెరిగిపోయారు. సో అమ్మగారికి చప్పట్లు కొట్టాలి నిజంగా. హల్లెలూయా, రైట్. అప్పుడప్పుడు కొంతమందికి ఫోన్ చేస్తాం, పొద్దున్న యుద్ధం ఉంటుంది పిల్లలతోటి కదండి. పిల్లలు ఓకే, మీరు స్పెషల్ చెప్పండి. హల్లెలూయా. నిజం, బైబిల్లో కూడా స్త్రీ పాత్ర చాలా గొప్పది. నిజంగా మరియమ్మ ఏమి, లేకపోతే ఎస్తేర్ ఏమి, దెబోర్ ఏమి, ఇంకా స్త్రీలు చాలా గొప్పవారు. సో మీరు చాలా గొప్పవారు, మీ ఇంటికి చాలా అవసరమైన వారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. సంఘానికి కూడా చాలా అవసరం. మంచిది. నేను స్త్రీల గురించి చెప్పేది కాదు కానీ, సో ఇక్కడ యేసు ప్రభు మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, సో ప్రజలందరూ యేసు ప్రభుని ఒక ప్రవక్త అనుకుంటున్నారు, ఒక ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటారు నా గురించి అన్నప్పుడు, యేసు ప్రభు గురించి వెంటనే పేతురు అన్నాడు. చూడండి ఏమంటాడు, వచ్చిన చదవము. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవని, దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవగు. ఇంగ్లీష్లో ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో ఉందా? ఓకే. సైమన్ పీటర్ రిప్లైడ్, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ ద క్రైస్ట్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆమేన్. వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, షబాష్ రా అన్నాడు. షబాష్ ఏమంటారు? షబాష్ కరెక్టేనా వర్డ్? హిందీ వర్డే కదా అది. షబాష్. తెలుగులో నీవు ధన్యుడవు. ఇమీడియట్గా వర్డ్ యేసు ప్రభు ఏమన్నాడంటే, బ్లెస్డ్ ఆర్ దౌ సైమన్. ఇక్కడ చూడండి, జీసస్ ఆన్సర్డ్ హిమ్, బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే బ్రాకెట్లో చూడండి, హ్యాపీ, ఫార్చునేట్ అండ్ టు బి ఎన్వీడ్ ఆర్ యు సైమన్, యు ఆర్ అ బ్లెస్డ్. సో ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. Revelation of Jesus will bring blessings. Amen. You no need to worry for blessings. You no need to struggle for blessings. You no need to fast for blessings. You no need to pray for blessings. If you have a revelation of Jesus, you will have blessings. Ee rojuna church going after blessings. బ్లెస్సింగ్స్ కొరకు ప్రాకులాడుతున్నారు. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్,
చిల్డ్రన్ బ్లెస్సింగ్స్. యూ నో నీడ్ టు గో ఫర్ అంటే నువ్వు స్ట్రగుల్ అయితే నీవు స్ట్రగుల్ పడి బ్లెస్సింగ్స్ తెచ్చుకోవడానికి ప్రయాసపడితే యేసయ్య వచ్చే లాభము లేదండి. ఆమేన్. యేసయ్య పైనుంచి కిందకు వచ్చింది ఎందుకు? నిన్ను బ్లెస్ చేయడానికి, కిందకు వచ్చి నిన్ను కష్టపడమనడానికి కాదు, నిన్ను గుంజీలు తీయమంటానికి కాదు. అందుకనే ఫస్ట్ వర్డ్ ఆయన మాట్లాడాడు ఏంటంటే, యు ఆర్ ఎ బ్లెస్డ్ సైమాన్, యు ఆర్ బ్లెస్డ్. బికాజ్ ఎందుకంటే బర్జోనా, ఫర్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ men have not revealed this to you, but my Father who is in heaven revealed to you. బర్జోనా, సైమన్, నీకు శరీరులు రక్తమాంసముతో ఉన్నవారు నీకు బయలుపరచలేదు, కానీ నా పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. సో నీకు ఒక రెవల్యూషన్ వచ్చింది. సో నీవు దీవించబడ్డావు. సో పాస్టర్లేమి, విశ్వాసులేమి తప్పకుండా యేసయ్యను గూర్చి ప్రత్యక్షత రావాలి. ఆమేన్. ప్రత్యక్షత రావాలి. ప్రత్యక్షత అంటే ఇంకా మీకు అర్థమవుతుంది. మేబీ ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 17. ఎటిదో మీరు తెలుసుకొనవలెనని తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నా ప్రార్థనలయందు విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు ఈ లెటర్. ఈ లెటర్లో ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఫర్ ఐ ఆల్వేస్ ప్రే టు ద గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ ఆల్వేస్ ప్రే ఫర్ యూ. అంటే సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే సంఘానికి, ప్రభువా ఈ బిడ్డలందరికీ పిల్లలు దయచేయండి అని అంటలేదు. ఈ బిడ్డలందరికీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రార్థన చేయడం లేదు. లేకపోతే వీరికి ల్యాండ్లు ఈ నాయన అని ప్రార్థన చేయడం లేదు. లేకపోతే వీరికి ప్రభువా వీరికి అవి దయచేయి, ఇవి దయచేయి, ప్రమోషన్లు దయచేయి నాయన అని ప్రార్థిస్తలేదు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దట్ హీ మే గ్రాంట్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ఇన్సైట్ into mysteries and secrets in the deep and intimate knowledge of Jesus. చూసారా, ఇంటిమేట్ నాలెడ్జ్. అందుకని రెవల్యూషన్ కావాలన్నమాట. చూడండి, సీఎంగా మనకి ప్రధానమంత్రి గారు మనకు తెలుసు, బాగా తెలుసు. ఆయనకు మనం తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. ఎలా తెలుసు? దేశానికి ప్రధానమంత్రి అని తెలుసు. కానీ వారి తల్లికి ఆయన ఎలా తెలుసు? కొడుకు అని తెలుసు. మనకు తెలిసింది ఆమెకు తెలిసినది ఆయనకి వ్యత్యాసం ఉన్నదా? చెప్పండి, 100కు 100% ఏముంది? వ్యత్యాసం అన్నది. అందుకనే క్రైస్తవులకు ఈ రోజున యేసయ్య అంటే ఏదో ఓ రక్షకుడు, ఏదో ఓ దేవుడు, ఓ భగవంతుడు. ఆయన రక్షించాడంతే సరిపోదు, తర్వాత మనమే కొనసాగించుకోవాలి. ఆయన ప్రాణం పెట్టాడంతే, తర్వాత అంతా మనమే చెయ్యాలి. అంటే ఆయన కొంత మట్టికే తెలుసు, ఆయన ఏదో మామూలుగా తెలుసు. అందుకనే పౌలు ఏమంటాడంటే, రెవల్యూషన్ ఆఫ్ ఇన్సైట్ ఇంటూ మిస్టరీస్ అండ్ సీక్రెట్స్ ఇన్ ద డీప్ అండ్ ఇంటిమేట్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఆయన గురించి ఇంటిమేట్ అంటే
సన్నిహితంగా తెలియాలి. ఆయన నీకు డాడీ అని తెలియాలి. ఆయన నీకు డాడీ అని తెలియాలి. దేవుడు అని తెలియకూడదు. భగవంతుడు అని తెలిస్తే నువ్వు చాలా దూరంగా ఉన్నావు. చెప్పండి హల్లెలూయా. అందుకని నాకు ఈ రెవల్యూషన్ 12 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఈ రెవల్యూషన్. అప్పటి వరకు నాకు తెలీదు. నేను కూడా అందరిలాగా నేను 10 సంవత్సరాలు సేవ చేశాను. ధర్మశాస్త్రం బోధించేవాడిని, యేసు రక్షకుడు అనేవాడిని, బట్ యేసయ్య అనేవాడిని, కానీ నా బోధ నాకు ఉండేదన్నమాట. ఆ రెవల్యూషన్ వచ్చింది, డాడీ, ఆయన నాకు డాడీ. అందుకని పేతురుని అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? ఎవరో ఏమనుకోవడం నాకు అది కాదు. ఓకే, వాళ్ళకి అర్థం కాలేదు. అసలు నన్ను వెంబడించుచున్న మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా గురించి మీకున్న ప్రత్యక్షత ఏంటి? మీకు నా గురించి ప్రత్యక్షత కావాలి, మీరు నా గురించి తెలుసుకోవాలంటే అప్పుడు అన్నాడు, మీరు సజీవుడైన దేవుని యొక్క కుమారుడవు. వింటున్నారా? లోపల ఉన్నది బయటికి లాగాడు యేసయ్య. అప్పుడు అంటున్నాడు, నీవు పేతురవు. వినండి, సైమన్ పీటర్. సైమన్ అనంటే అన్స్టేబుల్. అన్స్టేబుల్ అంటే నాట్ స్టేబుల్, అంటే సంచల ఏమంటారు దాన్ని? అస్థిరుడు. అస్థిరుడు అంటే సంచలుడా అనొచ్చా? నిలకడగా లేనోడు అనమాట. నిలకడగా లేనోడు అనమాట. అంటే ఊగిసలాడేవాడు సైమన్ అంటే. గడ్డి అనమాట, గడ్డి రెల్లు. సో ఆ గడ్డి రెల్లు ఊగిసలాడేవాడు అనమాట ఆయన. అన్స్టేబుల్, ఈజ్ నాట్ స్టేబుల్. అందుకని చాలాసార్లు మనం కొంతమందిని తిడుతూ ఉంటాం, వీడెక్కడ నిలకడగా జాబ్ చేయడు. కొంతమంది అక్కడో 10 రోజులు, ఇక్కడో 10 రోజులు, అక్కడో 10 రోజులు, అక్కడో ఇక్కడ, కొంతమంది అక్కడే ఉంటారు. అంటే వాళ్ళకి ఏముండదు చెప్పండి? నిలకడ అనేది ఉంటుంది అనమాట. అందుకని పేతురికి ఆ సీమోన్ అనగా అన్స్టేబుల్, రెల్లు, గడ్డి. అలాంటి వ్యక్తితో ఏమన్నాడంటే, నౌ యు ఆర్ నో మోర్ సైమన్, నౌ యు ఆర్ ఏ రాక్. ఇప్పుడు నీవు రాక్ అంటే యు ఆర్ ఏ స్టాండర్డ్. సో బికాస్ హీ హ్యాడ్ ఎ రెవల్యూషన్, హీ బికమ్ ఏ స్టాండర్డ్ పర్సన్. అది అందుకని రెవల్యూషన్ వస్తే క్రిస్టియన్ లైఫ్లో స్టాండర్డ్నెస్ ఉంటుంది. ఈ రెవల్యూషన్ రానంతసేపు తిరుగుతూనే ఉంటాం. హలో, ఎవడు ప్రవచనం చెప్తాడా? బ్రదర్ నా గురించి దేవుడేం చెప్తున్నాడంటే, అంటే నీ గురించి నీకే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆమె వాళ్ళు డబ్బుల కొరకు ఏదో చెప్తారు. ఇప్పుడే దేవుడు మాట్లాడాడు, నీకు అది ఇస్తానన్నాడంటే వావ్ అంట. హల్లెలూయా చెప్పండి. అంటే అన్స్టేబుల్గా ఉంటామన్నమాట. తిరుగుతూ ఉంటాం అనమాట. ఎవరేం చెప్తారా అని అటువంటిది ఉంటాం. ఎప్పుడైతే నీకు రెవల్యూషన్ వచ్చిందో వెంటనే నువ్వేమైపోతావంటే బండగా మారిపోతావు. కమాన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా మోసం చేయలేరు. చూడండి, గడ్డిని ఇలా ఊదితే ఊగిపోద్ది, బండను ఊదితే నోరు వాసిపోద్ది. హల్లెలూయా చెప్పండి. ఆమె అంటే ఇది పడిపోద్ది. ఆ బండను ఊది నోరు లాగుతుంది. అందుకనే నిన్ను కదిలించలేరు, నిన్ను షేక్ చేయలేరు, నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు, వెన్ యు ఆర్ స్టాండర్డ్. సో గ్రేస్లో మీరు స్టాండర్డ్ అవుతారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎస్, నేను కూడా ఈ గ్రేస్ రెవల్యూషన్ రాకమనుపు, ఈ యేసయ్య రెవల్యూషన్ రాకమనుపు నేను కూడా ప్రతి పాస్టర్ ఎవడేం చెప్తే అదే నమ్మేసేవాడిని. చెప్పండి ఆమేన్. సో ఇప్పుడు ఎంత పెద్దవాడు వచ్చినా యేసయ్య గురించి చెప్పకపోతే నా దృష్టిలో జీరో. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సో ఎక్కడో ప్రవచనాలు చెప్తున్నాడు వస్తుందంటే నేను చర్చికి తీసుకొచ్చేవాడిని. ఎవరు అంత అంటే అన్స్టేబుల్ అనమాట, నో స్టేబుల్. సో అందుకని పేతురుతో అంటున్నాడు, యు ఆర్ ఏ రాక్. చెప్పండి, యు ఆర్ ఏ రాక్. యు ఆర్ నో మోర్ grass, you are no more unstable, now you become stable because you got a revelation of me.
నా గురించి నీకు ప్రత్యక్షత వచ్చింది కనుక నీవు బండవు అంతే. చూడండి ఇప్పుడు అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. నెక్స్ట్ కమ్ టు దట్ నాట్ ఎఫిషియన్స్. మాథ్యూ చాప్టర్ రండి. మాథ్యూ 16:13కి వచ్చేయండి త్వరగా. 16:13 నెక్స్ట్ 18 అందరు చూడండి. చదువమ్మా, తెలుగులో చదువు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు. ఓకే, దానికంటే ముందుగా 18 చూడండి. అండ్ ఐ టెల్ యూ ఆర్ ఏ పీటర్. ఐ టెల్ యూ ఆర్ ఏ పీటర్. గ్రీక్లో పీటర్ మీన్స్ పెట్రోస్. పెట్రోస్ అంటే లార్జ్ పీస్ ఆఫ్ రాక్. అండ్ ఆన్ దిస్ రాక్, గ్రీక్లో పెట్రా అంటే హ్యూజ్ రాక్. హ్యూజ్ రాక్ అంటే పెద్ద బండ. సో లైక్ ఏ గిబ్రాల్టర్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ దిస్ గేట్స్ ఆఫ్ హెడ్స్, ద పవర్స్ ఆఫ్ ద ఇన్ఫర్నల్ రీజన్ షల్ నాట్ ఓవర్ పవర్ ఇట్ ఫర్ ద స్ట్రాంగ్ టు దిస్. ఓకే చూడండి, పేతురు అంటే ఏ పీస్ ఆఫ్ రాక్. చెప్పండి, ఏ పీస్ ఆఫ్ రాక్. యేసయ్య ఎవరు? హ్యూజ్ రాక్, పెద్ద బండ. పేతురు ఎవరు? చిన్న బండ. హల్లెలూయా. సైజు తగ్గింది కానీ స్ట్రెంగ్త్ మాత్రం మారలేదు. చెప్పండి హల్లెలూయా. బండ మాత్రం మారలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సైజు మాత్రం తగ్గింది. ఇది పెద్ద బండ, చిన్న బండ. అంటే ఈ బండలోనే వచ్చింది చిన్న బండ. ఎవరా బండ? పేతురు. హల్లెలూయా. సో వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద రాక్. వీఆర్ పార్ట్ ఆఫ్ ద రాక్. వీఆర్ పార్ట్ ఆఫ్ జీసస్. దట్ మీన్స్ జీసస్ నేచర్ అనేది మనకు వచ్చిందన్నమాట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో జీసస్ నేచరే మనకు వచ్చింది. ఆమేన్. చూడండి, ఆదాము ద్వారా మనకి పాపపు నేచర్ వచ్చింది. ఆదాము ద్వారా పాపపు స్వభావం వచ్చింది. ఆదాముకు అంటే మనం ఈ లోకంలో జన్మించడం ద్వారా త్రూ ఆదాము ద్వారా జన్మించడం ద్వారా మనకి ఆదాము స్వభావం వచ్చింది. ఆదాముకు పుట్టడం ద్వారా ఆదాము ద్వారా మాకు పాప స్వభావం వచ్చింది. తిరిగి జన్మించడం ద్వారా యేసయ్య స్వభావం మనకు వచ్చింది. కమాన్ చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. త్రూ ఆడమ్ వీ హ్యావ్ ఎ సిన్ నేచర్. త్రూ జీసస్ వీ హ్యావ్ ఎ రైచియస్నెస్ నేచర్. So now our DNA is not from Adam. Our DNA from Jesus. అందుకనే ఆదాము ద్వారా అందరూ పాపులయ్యారు, యేసుక్రీస్తు ద్వారా అందరూ నీతిమంతులయ్యారు. ఆమేన్. ఆదాము కన్నా తక్కువ చేశాడా యేసయ్య? పాపి అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా 100 సార్లు చెప్పుకుంటారు పాపిని పాపిని పాపిని. యేసయ్య ఆదాము కన్నా 100 రెట్లు ఎక్కువ చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎట్టివాడో నీవు నేను అట్టివారమై ఉన్నాము. ఆయన ఇమేజ్. వీఆర్ ఎ న్యూ క్రియేషన్. వీఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. సో దేవునికి స్తోత్రం. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద రాక్. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద రాక్. సో ఆ రాయిలో నుండి పేతురు వచ్చాడు. అందుకనే చర్చ్కి ఈ యొక్క నాలెడ్జ్ కావాలి. సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో దట్ ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ద రాక్. జీసస్ ఇస్ ఎ హ్యూజ్ రాక్. ఐ ఆమ్ ఏ పీస్ ఆఫ్ రాక్. హల్లెలూయా. చూడండి, అందుకని ఆ పరమగీతాల్లో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వాక్యం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడిన. చూడండి, ఇక్కడ సూలమ్మితి సంఘానికి గుర్తు, సొలొమోను యేసయ్యకి గుర్తు. సో యేసయ్య ఎక్కడైనా నల్లని దానవు అన్నట్టుగా మనకు కనిపించదు. సొలొమోను ఎక్కడ కూడా సూలమ్మితిని తిట్టినట్టుగా మనకు కనిపించదు. ఎక్కడ కూడా సొలొమోను ఏమంటాడంటే సుందరవతి లెమ్ము రమ్ము అంటాడు. 10,000లో నా ప్రియుడు అతి కాంక్షణీయుడని ఆమె అంటది. వింటున్నారా? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో చెడగొట్టింది యెరూషలేము కుమార్తెలు.
హల్లెలూయా. చెప్పండి ఆమె. అందుకే యెరూషలేము కుమార్తెలు దూరంగా పెట్టాలి. ఆమె. కొంతమంది పాస్టర్ల దగ్గర దూరం పెట్టాలి. హల్లెలూయా. చెడగొట్టేది, పెళ్లి చెడగొట్టేది పెద్దలే. అక్కడ అంతా వాళ్ళిద్దరు ఎంత అంటే, నువ్వు నా తోటకు రా అంటాడు, ఈమంటే నీ పళ్ళు ఎంత బాగున్నాయి అంటాడు. ఇద్దరు అసలు ఎలాగంటే లవర్స్. ఎస్, సంఘము యేసయ్య లవర్స్. ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, ఫుల్ లవర్స్. పెళ్ళి అయ్యాక అన్నీ పోతాయి. హల్లెలూయా. చెప్పండి ఆమె. పెళ్ళి అయ్యాక 1 ఇయర్లో చెప్పండి ఎంగేజ్మెంట్ అయినప్పుడు వచ్చిన ఫోన్ కాల్స్ తెగ నవ్వుతున్నాడు. హల్లెలూయా. పెళ్ళి అవనాలకి ఎంత హ్యాపీయో. ఆమేన్. చెప్పండి. అప్పుడు అంట, ఎవరిని చూసినా నీళ్ళనే కనపడుతున్నా. ఆమేన్. ఎంగేజ్మెంట్ అయింది అమ్మగారికి. నాకు అమ్మగారిని చూసి వస్తున్నాను, పంది కనపడ్డది బద్దిలో. పందిని గుద్దాను. హల్లెలూయా. కింద పడిపోయాను. పంది కూడా నాకు అమ్మగారిలాగానే కనపడ్డది. ఇప్పుడు పంది క్లియర్గా కనపడుతుంది. హల్లెలూయా. 1 ఇయర్ అయ్యాక ఆమె కనపడుతుంది. 1 ఇయర్కి ముందు ఎవరు చెప్పండి. హల్లెలూయా. ఇది అందరూ అనుభవమే. నేను చెప్పుకుంటున్నాను, మీరు చెప్పుకుంటలేదు. హల్లెలూయా. ప్రక్కన కూర్చుంటున్నాము కానీ. హల్లెలూయా. అమ్మగారి దగ్గర రండి, మన ఇద్దరు పక్కన కూర్చుందని. నడవండి, నీ పక్కనే ఉన్నాను. ఆమేన్. సో సుందరవతి ఏమంటున్నాడు, సోలమ్మతిని ఏమంటున్నాడు చూడమ్మా. యువర్ ఫేస్ ఈజ్ లవ్లీ. ఆగో డవ్, ఓ మై డవ్ అన్నాడు. సో భర్తలందరూ భార్యలను ఏమనాలంటే ఓ మై డాగ్ కాదు, ఏమై ఓ మై డాంకీ అనకూడదు, గాడిద అనకూడదు. ఓకే. సో రేపటి నుంచి మొదలెట్టండి. రైట్. ఓ మై డాగ్. స్టార్టింగ్లో స్వీటీ హార్టీ ఆనీ ఏదో ఏంటి స్వీట్ హార్ట్, హనీ, స్వీటీ. హల్లెలూయా. లవ్లీ. 6 నెలలు అది పనిచేస్తే పర్వాలేదా? చూడండి ఎంత మన అయ్యగారు, సొలొమోన్ అయ్యగారు. మై డవ్. మై డవ్. చెప్పండి ఆమేన్. మై బర్డ్ అంటలేదు, మై డవ్. వైల్ యు ఆర్ హియర్ ఇన్ ద సెక్యుల్యూషన్. ఈ ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. ఇంగ్లీష్ ఆఫ్ ద క్లెఫ్ట్ ఇన్ ద సాలిడ్ రాక్. డవ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? రాక్ల మధ్యలోనే ఉంటుంది. బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద రాక్. We live in the rock. Hallelujah. Because we are rock, we live in the rock. Hallelujah. Chapati gatiga. Hallelujah. Amen. We are part of the rock. We are part of Jesus Christ. ఆ రాకే, ఆ బండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Come on. Hallelujah. So cleft solid rock in the sheltered and secret place of the cliff. Let me see your face. ఆ బండలోంచి బయటికి రా. లెట్ మీ సీ యువర్ ఫేస్. తర్వాత లెట్ మీ హియర్ యువర్ వాయిస్ అంటే మంచి సింగర్. హల్లెలూయా. భార్య ఎలా పాడినా ఇష్టపడాలి. హల్లెలూయా. కొంతమంది పాడితే లేదంటారు కదా, ఏంటి వినలేమంట. కానీ లెట్ మీ హియర్ యువర్ వాయిస్. లెట్ మీ హియర్ యువర్ వాయిస్. స్వీట్ voice is sweet and your face is lovely. Hallelujah. ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? సొలొమోన్. హూ ఇస్ సొలొమోన్? జీసస్. ఆమె ఏమనుకుంటుందో చూడండి. 6వ వచనం తీయండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అమ్మగారు ఆమె ఏమనుకుంటుంది? నేను నల్లని దానని. నువ్వు నల్లదానువో, నీవు లవ్లీవి. నువ్వు అనుకుంటే సరిపోదు. హల్లెలూయా. నేను పాపిని, నువ్వు పాపివో గీపివో నాకు అనవసరం. పరిశుద్ధుడో. కమాన్ చెప్పండి. హల్లెలూయా. అది నువ్వు అనుకుంటున్నావు. ఆయన మాత్రం లవ్లీ అంటున్నాడు. ఆ పాస్టర్ గారు ఈ మాట విని అది చెప్పాలి. మీరు లవ్లీలు అంట చెప్పాలి.
మనోడే ఉన్నాడు, మీరు పాపులంట అన్నాడు. అప్పుడు యేసయ్య ఏంటి, నేను లవ్లీ అంటే నువ్వు పాప అన్నావేంటరా? నా భార్యని మీరు లవ్లీ, మీరు నల్లదానంటే నాకేమొస్తుంది? కోపం వస్తుంది. నేనేమంటే నా పనోడు ఏం చేయాలి? అదే అనాలి. చెప్పండి హల్లెలూయా. యేసయ్యకి మీరు లవ్లీ. చూడండి సామెతలు 23:7 చూడండి. సామెతలు, Proverbs chapter 23 verse 7. హల్లెలూయా. Proverbs 23:7. For as he thinks in his heart, so is he. తెలుగులో ఓకే, తెలుగులో లేదా మాట. ఫర్ యాజ్ హీ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. తెలుగులో తన హృదయములో లెక్కలు చూచుకునేవాడు అని ఉంది. అది కరెక్ట్ వర్డ్ కాదు. తమిళంలో చూడమ్మా, తమిళంలో ఏమనుంది అమ్మా? అవన్ హృదయத்தின் நினைவு எப்படியோ அப்படியே இருக்கிறார். హల్లెలూయా. తమిళం వచ్చేసింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమిళ్లో కరెక్ట్ ఉంది, తెలుగులో ఆ వర్డ్ లేదు. చూసారా, మన తెలుగులో అన్ని తప్పులు రాశారు, చాలా తప్పులు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది. అందుకని ఇంగ్లీష్ బైబిల్ చూడాలి మనం. ఇంగ్లీష్ బైబిల్ చూడండి. యాజ్ హీ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. అంటే నువ్వేం నీ హృదయంలో ఏం ఆలోచిస్తే అదే అన్నమాట. సో యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు రాక్, నీవు పరిశుద్ధుడా, నీవు నీతిమంతుడా. యు ఆర్ కేమ్ అవుట్ ఆఫ్ ద రాక్. సో బికాస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద రాక్, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద రాక్, యు ఆర్ ఆల్సో రాక్. ఆమేన్. యూ హ్యావ్ ఎ జీసస్ నేచర్. యూ డోంట్ హ్యావ్ ఎ ఆడమిక్ నేచర్. ఆదాము నేచర్ నీకు లేదు. ఆదాము నేచర్ కట్ అయిపోయింది తిరిగి జన్మించినప్పుడు. ఆమేన్. అందుకనే మీకు జనరేషన్ సిన్స్ కూడా లేవు. జనరేషన్ సిన్స్ అంటే ఏమంటారు తెలుగులో? తరతరాల పూర్వీకుల పాపాలు కూడా మీకు లేవు. యేసయ్య నమ్మగానే నీకు DNA ఇది వచ్చేసింది. ఆమేన్. సో కనీసం ఒకవేళ పాపాలన్నీ వస్తాయేమని భయపడితే యేసయ్యని నమ్ముకోండి. చెప్పండి, ఒకవేళ తాత ముత్తాతలతో వస్తుందని భయపడితే కూడా మీరు యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. ప్రజలకు చెప్పాలి, మీకు ఏమైనా భయపడుతుంటే ఆ తాత ముత్తాతలు దెయ్యాలు వస్తాయంటే భయపడితే ఎవరు నమ్ముకోండి, ఇలానన్నా చెప్పండి మీరు. సో నేచర్ ఆఫ్ జీసస్, ఆ రాక్. సో ఆ బండలో నుండి తీయబడింది కనుక సైజు తగ్గింది, కానీ వీఆర్ సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ నేచర్, సేమ్ బ్లూ ప్రింట్. ఆయన ఎట్టివాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరూ లేచి నిలబడతాం. లెట్ us all stand. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడతాం. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకొని. ఆమేన్, 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 ఆమేన్. కొంచెం సమయం ఎక్కువైనా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి. లెట్ us all stand together. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. yes lord, yes lord, yes lord, yes lord. hallelujah, 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 hallelujah. ఆరాధించును. hallelujah. say god hallelujah. thank you jesus. hallelujah. thank you jesus. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం. లోకమంతా ఒకటై
worship you, Jesus. నన్ను ఎడబాయవు డాడీ, నన్ను ఎడబాయవు డాడీ, యేసు డాడీ. అందరూ కూడా పాడదాం. ముఖము మనోహరము, నీ స్వరము అతి మధురం, పావురమా బండ సందులు ఎగిరిన పావురమా. You have his nature, you are a child of God. Never give a chance to that devil. Hallelujah. Thank you, Jesus. Amen. Yes, Lord. Thank you, Lord. ఆ సింగపూర్లో టికెట్ తీసుకోకుండా వెళ్ళిన వ్యక్తి తప్పు చేశాడు కానీ చేంజ్ అయిపోయాడు. ఆ సిస్టానికి అలవాటు పడిపోయాడు. క్రిస్టియానిటీ స్టార్టింగ్ నుంచే ఈ ప్రేమను, ఈ మంచితనాన్ని చెప్పుంటే ప్రజలు ఎప్పుడో మారిపోదు, కుటుంబాలు మారిపోదు, ఫ్యామిలీస్ చేంజ్ అయిపోదు, ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉండిపోదు. ఈ వర్తమానాలు వచ్చేసరికి 2000 సంవత్సరాలయ్యి. అందుకని సువార్తను రీఫార్మ్ చేయాలి. గాస్పెల్ హ్యాస్ టు బి రీఫార్మ్. దేవుడు దైవజనులు లేపుతున్నారు. నో కాంప్రమైజింగ్. ఈవెన్ దో నో మనీ, ప్రీచ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, ప్రీచ్ లవ్లీనెస్ ఆఫ్ గాడ్. ఆ ఇన్స్పెక్టర్ అతన్ని చేంజ్ చేయగలిగాడు తన మాటలు. యేసయ్య వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 2000 సంవత్సరాలైన మార్పు లేని వారు చర్చిలోనే ఉన్నారు. మనం మార్చడానికి ప్రయత్నించాం. మార్చగలైన యేసయ్యను బోధించుంటే ప్రజలు ఎప్పుడూ మారిపోతారు. మన ముందుంది గొప్ప ఛాలెంజ్. మినిస్ట్రీ, షో హిస్ లవ్ టు యువర్ హస్బెండ్, షో హిస్ లవ్ టు యువర్ పేరెంట్స్. ఆ ప్రేమను చూపండి, ప్రజలు మారిపోతారు. ప్రేమే జగతికి మూలం. యేసు ఎలాంటి కఠినుడైనా మార్చేయగలడు. సౌలుని పౌలుగా చేయలేదా?